ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రైవేట్స్ కళాశాలల ఆధ్వర్యంలో ప్రజావాణిలో దరఖాస్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రైవేటు డిగ్రీ కళాశాల తరపున రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా అనగా 2021 నుంచి 24 విద్యా సంస్థలకు ఇవ్వవలసినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాలను విడుదల చేయకపోవడంతో గత వారం క్రితం జూన్ 19వ తేదీన రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద శాంతి దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దానికి ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన రాకపోవడంతో ఈ రోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వం కొన్ని నిధులను విడుదల చేసి టోకెన్ ఇచ్చినా ఇంతవరకు ఆ టోకెన్లు డబ్బులు విడుదల కాకపోవడం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని లేదా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని పక్షాన విద్యార్థుల నుంచి కళాశాల ఫీజును వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని సంఘం నాయకులు ట్రెజరర్ శేఖర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఏ జితేంద్రరావు, ఈసీ మెంబర్స్ నీలి భూమేష్, గుండా శ్రీకాంత్, సభ్యులు జగన్ గౌడ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.